మౌన పోరాటం మౌన పోరాటం. వాళ్ళేం తింటారో చెప్తారు, అది మీరు వండాలి అంతే. జానకి ఏం చెప్తున్నావు? బావగారు వింటే మనం చావు కొడతారు. ఆ దెబ్బలు తిని మనం ఏడుస్తుంటాం. వద్దొద్దొద్దొద్దు, నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఇంటి పనులన్నీ మనమే చేద్దాం. మీతో ఇలా కాదు గాని మీరు నాతో రండి. జానకి రండి. ఎక్కడికి? రండి. అయ్యో రండి. జానకి నాతో రండి. జానకి నేను చెప్పేది విను. మనం పని చేయకపోతే బావగారు ఊరుకోరు. గట్టిగా మాట్లాడితే అస్సలు ఊరుకోరు, ఇంకా కొడుతూనే ఉంటారు. నాకు నాకు భయంగా ఉంది జానకి. మనం పని చేద్దాం జానకి. అరే సరే పని చేయండి. ఇక్కడేముంది? ధాన్యం బస్తా ఉంది. ఇందాక సత్తి ఇంకో మనిషి సాయంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ధాన్యం ఆడించి తీసుకురావాలంట. వెనక నుంచి ఇక్కడికి తీసుకురావడానికి వాళ్ళకి నీరసం వచ్చింది. మీరు కొంచెం ఆ బస్తాని ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పెడతారా? పెడతాను. సత్తి నీ సాయానికి పిలవనా? అయ్యో జానకి, 80 కేజీల బస్తాని ఇది మోయడానికి ఇంకో మనిషి ఎందుకు? నేను ఒక్కడే తీసుకెళ్లి పెట్టేస్తాను. సరే అయితే పట్టండి, తీసుకెళ్ళండి. జై బజరంగ బలి. జై బజరంగ బలి. వజ్రగాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. యాండి పెట్టారా? పెట్టేశాను జానకి. ఇంకోటి కూడా ఉంది. జై బజరంగ బలి. పెట్టేశాను జానకి. యాండి నేనిప్పుడు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీరిప్పుడు ఆ బస్తా నెత్తినప్పుడు గాని మోస్తున్నప్పుడు గాని మీకేమైనా కష్టం అనిపించిందా? అబ్బే అస్సలే జానకి, నాకు ఇవన్నీ చాలా సులువైన పనులు. ఇప్పుడు మహేంద్రని పిలిచి అదే బస్తా మోసుకెళ్ళి అక్కడ పెట్టమంటే పెట్టగలరా? బావగారా? బావగారు ఎందుకు పనిచేస్తారు జానకి? పనిలే కాదండి, ఆ బరువుని ఎత్తగలడా అని అడుగుతున్నాను. నువ్వు బాలేదానివే. బావగారి పైకి పెద్ద బలం ఉన్నోళ్ళ కనిపిస్తాడు గాని లోపలంతా టొల్లే. మన ఇంటి మెట్టు 2 సార్లు ఎక్కి దిగితేనే అని ఆయాసపడతారు. మొన్నైతే మన సోఫాను కొంచెం పక్క జరపడానికి తెప్పలు పడుతుంటే నేనే కొంచెం పక్క జరిపాను తెలుసా? అంటే మహేంద్రకి ఎక్కువ బలం ఉందా, మీకెక్కువ బలం ఉందా? నాకే ఎక్కువ బలం ఉంది. సింహానికి బలం ఎక్కువ, జింకకి బలం ఎక్కువ? అయ్యో అది కూడా తెలీదా నీకు? సింహానికి చాలా బలం ఉంటుంది. మొన్నే చూశాను, ఒక సింహం జింకను పట్టేసుకుని లాగేసుకుంది. టీవీలో బావగారు చూస్తుంటే నేను చూశాను. మరైతే బలం ఉన్న సింహం బలం లేని జింకని కొట్టినప్పుడు బలం ఉన్న మీరు బలం తక్కువ ఉన్న మహేంద్రని కొట్టలేరా? చెప్పండి, కొట్టలేరా? ఎందుకు కొట్టలేను? కొట్టగలను. అయితే కొట్టండి.
నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మహేంద్ర మిమ్మల్ని కొడితే మీరు వాణ్ణి తిరిగి కొట్టండి. మీరు కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, ఒక్క దెబ్బ కొడితే ఆ మహేంద్ర 3 రోజులు లేవకూడదు. అంత బలంగా కొట్టాలి. ఏంటి, కొట్టగలరా లేదా? కొట్టగలను, కానీ లేదు, ఏమీ లేదు. మీకు బలం ఉందా లేదా? ఉంది. నాకు బలం ఎక్కువ. అయితే కొట్టండి. నేనేరా ఈ ఇంటికి బోనర్ని అని చెప్పండి. నేను చెప్పినట్టు అందరూ చెయ్యాలి అని చెప్పండి. అంటే ఇప్పుడు నేను అలా చెప్పొచ్చా? చెప్పండి. ఇక నుంచి ఈ ఇంట్లో మీకు నచ్చిందే వండమని చెప్పండి, మీకు నచ్చిందే తినండి, మీకు నచ్చిందే చేయండి. మహేంద్ర తిడితే మీరు తిట్టండి, మహేంద్ర కొట్టే మీరు తిరిగి కొట్టండి. ధైర్యం ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. సరే జానకి, అలాగే. ఇక నుంచి చూడు నేను ఎలా ఉంటానో. నేను సింహాన్ని. సింహంలాగే ఉండండి. నక్షత్ర, నక్షత్ర, ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే. నేను చాలా సంతోషంగా ఉన్న రోజుది. మురారి, ఏం చేస్తున్నావయ్యా? మొగుడు పిల్లలు సరసాలు ఆడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళ. సిగ్గు లేకుండా మామయ్య దగ్గర ఏంటా మాటలు? బాబు, ఇది ఈ ఇంటికి పబ్లిక్ ప్లేస్ లాంటిది. ఇక్కడ మీరేం చేసినా బాగోదు. మీ ఆటలు, పాటలు, ఫైట్లు అన్నీ మీ పర్సనల్ స్పేస్ లోనే. అదే మీ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ చూసుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. నక్షత్ర, రా నక్షత్ర. అరే, అయ్యో, పబ్లిక్ లో సిగ్గుపడకపోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ యూత్ కి. చీ 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 చీ. రా. ఏంటి మురారి ఇంత హుషారుగా ఉన్నావు? హుషారు పుట్టించే మ్యాటర్ ఒకటి తెలిసింది. అందుకే ఆ ఆనందంతో నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. అంత హుషారు పుట్టించే మ్యాటర్ ఏంటి? ఆ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఏంటంటే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పి అప్పుడు గిఫ్ట్ ఇవ్వు. ఓకే. ఆ మ్యాటర్ ఏంటంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు గుడ్ న్యూస్ చెప్పారు. గుడ్ న్యూసా? అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పాడా? డాక్టర్ గారు గుడ్ న్యూస్ చెప్పారంటే అది ప్రెగ్నెన్సీ గురించని, బ్యాడ్ న్యూస్ చెప్పాడంటే అది చావు గురించని మన మైండ్ లో కామన్ గా ఫిక్స్ అయిపోయింది కదా. కాకపోతే డాక్టర్ చెప్పింది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ న్యూస్ చెప్పారు. ఏంటది? నీకు ప్రెగ్నెన్సీ వచ్చే టైం దగ్గరలోనే ఉందని చెప్పారు. అదేలా? అదెలా అంటే, ఇక నుంచి నేను నీతో అచ్చిక బుచ్చికలాడడానికి ఓకే అని చెప్పాడు. నేను ఇంక ఏమైనా చేయొచ్చు. నా హార్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. అదేదో లైఫ్ అచీవ్మెంట్ లా అలా అరుస్తావేంటి? ఎవరైనా వింటే ఎంత సిగ్గుగా ఉంటుంది. మురారి ప్లీజ్ దించు. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? కావాలంటే అందరికీ చెప్తాను. దించు. అయ్యో మురారి దించు. వద్దు మహానుభావా, నువ్వు ఇంత గ్రేట్ పర్సన్ అని నాకు తెలుసుకొని ముందు నన్ను కిందకి దించు. నక్షత్ర, అత్తయ్య. వదిన.
వదినా అది ఫ్యాన్ తిరగట్లేదు. అందుకే నక్షత్రాన్ని పైకెత్తి స్విచ్ వేయకుండా అసలు ఫ్యాన్ తిరుగుతుందని నాకు తెలీదే. అంటే ఫ్యాన్ని అదే ఫ్యాన్ బూజ్ దుమ్ము పట్టింది. తనని తొడవమంటే బూజు దుమ్ము. అవంతి, అత్తయ్య అని ఏదో చెప్పబోతున్నావు. ఏం లేదులే, నువ్విప్పుడు వచ్చే సిచ్యువేషన్లో లేవని నాకు అర్థమైంది. నేను చూసుకుంటానులేండి, మీరు తుడుచుకుంటారో దులుపుకుంటారో మీ ఇష్టం. నువ్వు అసలు డోర్ అయినా వేయచ్చు కదా. పర్వాలేదులే, వదిన చూడడం వల్ల మనకి మంచి జరిగింది. మంచేంటి మంచి? ఇంకెవ్వరూ నిన్ను పిలవరు. పిలిస్తే వదిన ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. ఛీ, నీకసలు సిగ్గులేదు. ఇప్పుడు సిగ్గుపడితే ఇంకో లైఫ్ లాంగ్ సిగ్గే ఉంటుంది, పిల్లలుండరు. ఏయ్ నిన్ను నక్షత్ర నక్షత్ర ఉండు. ఇదిగో. ఏంటిది? తీసి చూడు. వావ్, ఇవి ఇవి నీకు బాగా నచ్చిన జూకాలు. నువ్వు మన పెళ్ళైన వెంటనే ఈ డిజైన్ చూసి చాలా ఇష్టపడ్డావు, కానీ నేనప్పుడు కొనివ్వలేకపోయాను. ఇప్పటికీ కొనగలిగాను. మురారి, నువ్వు నా ఇష్టాన్ని ఇన్ని రోజులు గుర్తుంచుకున్నావా? నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నీ ఇష్టాలు నా మనసులో ఉండవా? అయితే నీకు ఓకే కదా? కవల పిల్లల్ని కనడం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. జానకి, నీకు తెలుసా, నువ్వు చదువు నేర్చుకున్నావు, దాంతో నాకు నేర్పించావు. నువ్వు బలం తెచ్చుకున్నావు, నాకు బలం తెప్పించావు. నువ్వు చెప్పావంటే నేను ఏదైనా చేసేయగలను జానకి. చూడు, పొద్దున్న ధాన్యం బత్త ఎలా ఎత్తేసాను. ఇంత పెద్ద చదువు చదివేసుకున్నానా? నాకు ధైర్యం వచ్చేసిందా? అవునండి, మీరన్నీ నేర్చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను మనిషిని అయినట్టేనా జానకి? నాకు చదువు లేకుండా చేసి నన్ను పశువుని చేద్దాం అనుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ చదువు నన్ను మనిషిని చేసిందా? మీరు పూర్తి మనిషిగా మారడానికి ఈ చదువు సరిపోదండి. చదువంటే నేర్చుకున్న అక్షరాన్ని నేర్చుకుని పదాల్ని కూర్చడం, కూర్చిన పదాల్ని చేర్చి వాక్యాలుగా మార్చడం, వాక్యాలుగా మారిన అక్షరాలతో పాటు మనము మారడం. ఆ మార్పుకి మీలో ఇప్పుడే బీజం పడింది. ఆ బీజం మొక్కై మహావృక్షంలా మారాలని నా ఆశ. ఏంటో నువ్వు మాట్లాడేదేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం అర్థమైంది. అక్షరాల్ని పదాలుగా చెయ్యాలని మాత్రం అర్థమైంది. నేను నేర్చుకున్నాను జానకి.
అక్షరాల్ని కలిపి రాయడం నేర్చుకున్నాను. ఆ రోజు నువ్వు నా చేత ఓం నమ శివాయ అని రాయించావు కదా, నేను కూడా నాకు బాగా ఇష్టమైంది ఒకటి రాస్తాను, చూడు. రాయండి. ఇదిగో జానకి, మొట్టమొదటిసారి నేను ఒక పేరు రాశాను. ఆహా, జానకి. జానకి పేరే రాశాడు. అక్షరాల నేర్చుకున్న వెంటనే మొదటి పేరు జానకిదే రాశాడు. జానకంటే ఎంత ఇష్టమో ఇతనికి. చెప్పు జానకి, ఎలా రాశాను? అయ్యో, నువ్వు నాకు చదువు నేర్పించావు కానీ నీకు నేను చూపలేదన్న విషయమే మర్చిపోయాను. నువ్వు చూడలేవు కదా. నేను రాసింది జానకి, నీ పేరే. నీకు జానకంటే అంత ఇష్టమా? నువ్వంటే నాకు చాలా ఇష్టం జానకి. నేను మా అమ్మని చూడలేదు. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయిందంట. నువ్వు నాకు భార్య అయిన తర్వాత నీలోనే మా అమ్మని చూసుకుంటున్నాను. నువ్వు కూడా అన్నావు కదా, మీ అమ్మలా నీకు అక్షరాభ్యాసం చేస్తున్నాను అని. అంటే నువ్వు నాకు అమ్మవే కదా. అందుకే అమ్మ పేరే రాశాను. మీరు భలే తొందరగా నేర్చేసుకుంటున్నారండి. మరేమనుకున్నావు? నువ్వు చెప్పావు, నేను నేర్చేసుకున్నాను. ఇప్పుడు నేను చదువులేని వాణ్ణి కాదు, చదువుకున్నవాణ్ణి. నువ్వు నాకు చదువు చెప్పేసి రోజు నిద్రపోతావు కదా, తర్వాత నేను పడుకోకుండా చాలాసేపు మెలకుగా ఉండి బోళ్ళంత చదివేసుకున్నాను జానకి. మీరు నా పేరు మాత్రమే కాదు, ముందు మీ పేరు కూడా రాయడం నేర్చుకోవాలి. అది కూడా నేర్చేసుకున్నాను జానకి. ఇదిగో చూడు, నేను రాస్తాను చూడు. కా యా నా జానకి చూడు. ఏం రాశారు? కళ్యాణ రాముడు. జానకి కళ్యాణ రాముడు. అబ్బో, మీరు సూపర్ అండి. మరి జానకి చెప్తే నేను చేయనా? ఇప్పుడు నేను ఏలు ముద్రలేసే చదువురాని మొద్దుని కాదు, చదువుకున్న కళ్యాణరాముణ్ణి. జానకి, వాళ్ళందరూ నాకు సంతకం రాదని ఎక్కిరించేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను ఆ మాట అంటే నేను వాళ్ళకి సంతకం చేసి చూపిస్తాను. ఏ మనిషికైనా చేతిరాతుంటే తలరాత మారిపోతుంది. కానీ ఒక్క విషయం అండి. ఏంటది? మీరు చదువు నేర్చుకుంటున్న విషయం బయట ఎవరికి తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు మళ్ళీ మీ చదువును ఆపేస్తారు. అవునవును, నేనెవరికి చెప్పను. చెప్పను. సరే, బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. పదండి.
రా నువ్వు కూడా రా పడుకుందాం. బాగా చదువబ్బుతున్న ఈయనని అనవసరంగా సర్వనాశనం చేసేశారు. మహేంద్ర, ఒరేయ్ మహేంద్ర, నేను ఇంటి యజమానిని, నీకు బావని. నన్ను బావగారని పిలవాలి. అరే ఒరే అంటే నేను కూడా నిన్ను అరే ఒరే అని పిలుస్తానని చెప్పాను కదా. ఇక మీదట నువ్వు నన్ను కొడితే నేను కూడా నిన్ను కొడతాను.